గ్రేట్ తెలంగాణ మిలియన్ మార్చ్ డేను జయప్రదం చేయాలని టీయూజేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి అన్నారు. దీనికి సంబంధించిన కరపత్రంను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుల్తాన్ యాదగిరి మాట్లాడుతూ 2011 మార్చి 10న సీమాంధ్ర దోపిడీ పాలనపై తెలంగాణ ప్రజలు తిరుగుబాటు జెండా ఎత్తిన రోజని, తెలంగాణ ప్రజలు తెగించి తెగువతో పోరాడారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, ఉద్యమకారుల గోడును మాజీ సీఎం కేసీఆర్ విస్మరించి తెలంగాణను విధ్వంసం చేశాడని మండిపడ్డారు. టీయూజేఏసీ సెక్రటరీ జనరల్ ప్రఫుల్ రామ్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్, ఉద్యమకారుల జేసీ దుర్గం, శ్రీనివాస్, జేఏసీ రాష్ట్ర నాయకులు తుల్జరెడ్డి, లక్ష్మీకాంతమ్మ, లక్ష్మీ, అన్వర్ పటేల్, టీయూకేవీ అధ్యక్ష, కార్యదర్శులు యాదగిరి, గంగారాం, శ్రీనివాస్, పెద్దస్వామి, చంద్రన్న, ప్రసాద్, శంకర్, ఎల్లం, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలను విడిచిపెట్టి మనం రాష్ట్రం సాధించుకున్నాం. ఆ గత ప్రభుత్వం చేసినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా మనను చిన్నచూపు చూస్తున్నది. తస్మాత్ జాగ్రత్త. మేము కనుక పాట పాడితే డప్పు మీద దరివేసినామనుకో గుండె దడదడ అనాలి బిడ్డ. తస్మాత్ జాగ్రత్త. కళాకారులను ఉసురు ఊరికేనే పోదు. కళాకారులకు న్యాయం చేయాలి. కనీసం 200 గజాల ఇళ్ల స్థలాలు ఇచ్చి 30,000 నెలకు జీవనాభివృద్ధి ఇచ్చి కవులు కళాకారులను ఆదుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. మిలియన్ మార్చ్కు హాజరు కండి. ఈ నెల మార్చి 10వ తారీఖు నాడు సెక్రటరియట్ ముందు, హైదరాబాద్ సెక్రటరియట్ ముందున్నటువంటి యొక్క అమరజ్యోతుల వద్ద నుండి మొదలుకొని అసెంబ్లీ ముందున్నటువంటి యొక్క గన్ పార్కులో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వరకు మిలియన్ మార్చ్ యాది ర్యాలీ ప్రదర్శన ఉంటుంది. ఆ ప్రదర్శనకు హాజరు కావాలని అందరినీ కోరడానికి మేము రామాయంపేట ప్రాంతానికి రావడం జరిగింది. వాస్తవంగా మిలియన్ మార్చ్ అటువంటిది 2011వ సంవత్సరము మార్చి 10వ తారీఖు నాడు జరిగింది. అది హైదరాబాద్లో జరిగింది, ట్యాంక్ బండ్ మీద. దేనికంటే తెలంగాణ ఉద్యమకారులు ఏమి ఆశించారంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయంపాలన మాకు కావాలనేది కోరడం జరిగింది. కానీ ఆ రోజులో ఉన్నటువంటి యొక్క సమైక్యాంధ్ర ప్రభుత్వాలు క్రూరంగా ఘోరంగా అంచవేయడానికి ఈ ట్యాంక్ బండ్ మాది, ఈ హైదరాబాద్ మాది, హైదరాబాద్ చుట్టుపక్కల మాది, ఈ తెలంగాణ అంతా మాది, ఎవరొస్తారో రండి చూద్దామనేటువంటి పద్ధతిలో బారికేడ్లు పెట్టడం కానీ, ఇనుప కంచెలు పెట్టడం కానీ, తుపాకులతో నిన్నటువంటి పోలీసులను పెట్టడం కానీ చాలా భయంకరమైనటువంటి వాతావరణంలో ఆ రోజున సృష్టించడం జరిగింది. అందుకే హైదరాబాదు మాది, ట్యాంక్ బండ మాది, ఈ యొక్క తెలంగాణ మాది అని చెప్పుకోవడానికి, చాటి చెప్పడానికి తెలంగాణ ఉన్నటువంటి యొక్క అనేక మంది ఉద్యమకారులు చుట్టుముట్టి ఇంత భయంకరమైనటువంటి వాతావరణం పెట్టినప్పటికీ కూడా దాన్ని ఛేదించుకొని ట్యాంక్ బండ్ మీద లక్షలాదిగా ప్రజలు వచ్చి మరి తెలంగాణ యొక్క పౌరుషం అంటే ఏంటిది, తెలంగాణ యొక్క ఐక్యమత్యం అంటే ఏంటిది, అమరుల యొక్క త్యాగాలంటే ఏంటిది అనేటువంటి యొక్క ఉద్దేశాన్ని అక్కడ చాటి చెప్పడం జరిగింది. ఆ సందర్భంగానే రేపు ఆ యొక్క సంవత్సరాన్ని, ఈ మార్చి 10వ తారీఖున దినాన్ని మనం ఒక యాది దినంగా, ఆ మిలియన్ మార్చ్ యాది దినంగా మననం చేసుకోవడానికి, ఆ యొక్క యాది దినాన్ని స్ఫూర్తి పొందడానికి, అమరుల యొక్క త్యాగాలని మననం చేసుకోవడానికి రేపు వచ్చే ఈ నెల వచ్చే 10వ తారీఖు నాడు సెక్రటరియట్ ముందున్నటువంటి యొక్క అమరజ్యోతి ధూపం ర్యాలీ వద్ద అక్కడ